ఈరోజు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బసవ సేవా సదన్ బ్లాక్ 1 పరిధిలో సదాశివపేట పట్టణ మండల అలాగే కొండాపూర్ మండల ముఖ్య నాయకుల కార్యకర్తల ఇంద్రమ్మ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, జనగాని దయాకర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, జిల్లా అబ్జర్వర్లు పాల్గొన్నారు. బ్లాక్ 1 పరిధిలో గల సదాశివపేట పట్టణంలోని అన్ని వార్డుల, మండలంలోని అన్ని గ్రామాల, కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారని పట్టణ అధ్యక్షులు రామరెడ్డి, ప్రభు, సత్యనారాయణ, సిద్ధన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి చేసిన ఇద్దరు అబ్జర్వర్స్, ముఖ్యంగా మరి పరిగి ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే దయాకర్ గారు, అలాగే మన ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ గారు, అలాగే ఉపాధ్యక్షులు గాలి అనిల్ గారు, జనరల్ సెక్రటరీ గిరిజా గారు, జనరల్ సెక్రటరీ పటంచర్ చిన్న గారు, అలాగే మార్కెట్ చైర్మన్ కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు, సిడిసి చైర్మన్ రామరెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న, మరి ప్రెసిడెంట్ ఉన్నారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ సుభాష్ గారు, అలాగే సిద్ధన్న మండల ప్రెసిడెంట్, అలాగే ఆయనకుబడ్డ ఎంఆర్ఎఫ్ ప్రెసిడెంట్గా కొత్తగొండ శేఖర్ గారు, మరి ఇక్కడ చేసిన వివిధ గ్రామాల నుంచి మరి అందరికీ, తమ్ముళ్ళకి, అన్నలకి, అక్క చెల్లెలందరికీ కూడా పేరు నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈ సమావేశం మన ముఖ్యమంత్రి ఆదేశాల అబ్జర్వర్స్ ప్రతి మండల్లో కూడా మీటింగ్ పెట్టి ప్రతి మండల్లో కూడా సమస్యలను మన కార్యకర్తల తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది అబ్జర్వర్స్. కాబట్టి మన ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేవా, ఇంకా కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్న ప్రజలు అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు అబ్జర్వర్స్ వచ్చిండు. మరి చోటుబాయ్ గారికి మర్చిపోయినా, మరి అలాగే మిగతా వాళ్ళు కూడా స్టేజ్పై ఉన్న అందరికీ, ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఎట్లయితే గవర్నమెంట్ రాకముందు ఏదైతే వాగ్దానం ఇచ్చినామో ప్రజలకి, వాటిని తూచా తప్పకుండా తీసుకెళ్తున్నామనేది గట్టిగా బజాయించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశమే ఈ మీటింగు. ఎందుకంటే వాళ్ళు ఒక్క మాట కూడా 100 చెప్పినా ఒకటి నెరవేర్చలేదు. మనం తక్కువ సమయంలోనే, తక్కువ కాలంలోనే, సంవత్సరంలోనే ఎన్నో పథకాలు మనం ప్రజలకు తీసుకుపోయినాం. తీసుకుపోవడం కాదు, సమస్యలను కూడా మనం తీర్చే విధంగా అధికారులనే ఊళ్ళకు తీసుకుపోయినాం. వాళ్ళలో కూర్చోబెట్టి సమస్యలు తీసుకొని పరిష్కరించే ప్రజాపాలన అనే విధంగా నడుచుకుంటూ పోతున్నాం. దయచేసి మీరందరూ కూడా 10 సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో మనందరికీ తెలుసు. ఈ విధంగా మీటింగ్లు పెట్టుకునే రోజులు కూడా మనకు లేవు. మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ తీసుకోవాలి, గంట అంటే గంటనే ఆడ పోలీసు వాళ్ళు వచ్చేసి మైకులు గుంచి ఫోటోలు కొట్టి అందరి మీద కేసులు వేసిందా లేదా? మనం అందరం నాంపల్లి కోర్టు తిరిగినాం కదా, ఒట్టిగా కేసులు, అవి గాలికి ఉన్న కేసులను మనల్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టారు. అన్నీ మర్చిపోతున్నామా? మన కాలం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, మర్చిపోవద్దు. ఇంకా కసిగా పనిచేయాలి. మనల్ని అంత ఇబ్బంది పెడితే ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వాన్ని మనం ఆస్వాదిస్తున్నాం, కానీ కష్టాలను కూడా మర్చిపోకుండా ప్రజలకు అండగా ఉంటున్నాం మేము. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ మరి పనిచేస్తేనే స్థానిక ఎలక్షన్లో గెలవగలుగుతాం. స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరు, స్థానిక ఎలక్షన్లు వేరు. ప్రతి ఊళ్ళో మన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటేనే ఆడ మన విలువ, మన పార్టీకి విలువ. మన పార్టీ ప్రభుత్వం ఉన్నా ఊళ్ళో మనోళ్ళు ఉండాల్సిందే, గల్లీలో ఉంటుంది. కానీ మరి అక్కడ వేరే వాళ్ళకి స్థానం ఇస్తే మనకు దారి ఉండదు. గట్టిగా పని
చేయడానికే చెప్పడానికే మన అబ్జర్వర్స్ వచ్చిండ్రు. ఏదున్నా ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం చేస్తున్నామనేది ప్రతి ఇంటికి ప్రతి మనిషికి చేరవేయాలి. మనమందరం కూర్చున్న దగ్గర బస్ స్టాండ్లో కానీ ఆటోలో పోతే కూడా చెప్పాలి, మా ప్రభుత్వం ఇది చేస్తుంది. లేకపోతే ఒట్టిగానే అడగాలి, మీది ఏ ఊరు, మీకేమన్నా పథకం వచ్చిందా, మీ పిల్లలకి ఏదన్నా కావాలని కూడా అడగండి. చేసే మనకుంది, మన ముఖ్యమంత్రి గారు మనకు అంత ధైర్యం ఇస్తుంది. ఏది అడిగినా చేస్తామని చెప్పండి, తప్పకుండా చేద్దాం. ఇప్పుడు మనకున్న అధికారులు కానివ్వండి, మనకున్న మినిస్టర్లు కానివ్వండి, మనం మీతో పాటు మేము కూడా ఉంటాము. ఏ సమస్యగా తీసుకొని పోయి మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు చేసే సేవలు మనమంతా నిమగ్నమైపోవాలని నేను కోరుకుంటున్నాను. మరి మనకు వచ్చే పథకాలు మీ అందరికీ తెలుసు. రేపే సాస్పేట పట్టణంలో ఇంద్రమ్మ ఇళ్ళ కార్యక్రమం ఉంది. మరి ఇంద్రమ్మ ఇళ్ళు అంటే 10 ఏళ్లలో లేనిది, చరిత్రలో లేనట్టుగా మనం ఇప్పుడు ఇస్తున్నాం. ఇప్పుడే రామ్మోహన్ అని చెప్పిండు, మనం కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లే సంవత్సరానికి అని అనుకున్నాం. మరి ఇంకా 15 రోజుల్లోనే ఇంకా 3500 ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అంటే 7000 ఇండ్లు మన కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 7000. మరి ఆ విధంగా మనం చేస్తున్నాం. ప్రజల మధ్యలోనే పోతలేదు, చెప్పుకోవడానికి టైం సరిపోతలేదు, చేయడానికే మనం ఆ సమయం సరిపోతుంది కానీ చెప్పుకోలేకపోతున్నాం. దయచేసి మీరందరూ కూడా అన్ని పథకాలను చేరవేసి మరి మీలో అందరూ అని చెప్పలేము కానీ మీలో మాత్రం కంపల్సరీ సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మరి అదృష్టం కలిస్తే జిల్లా పరిషత్ కూడా మన సంగారెడ్డికి రావచ్చు. ఎందుకంటే మనం కష్టపడితే ఆ స్థాయికి మనం వెళ్ళగలిగే శక్తి మనం తెచ్చుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ మరి వచ్చే కాలంలో మనం అందరం కూడా